నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకైతే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఇక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అలాగే పీసీసీ అధ్యక్షుడు కూడా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు జరుగుతున్నారు. ఇక మరికొద్ది రోజులు అంటే జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక కులాల వారీగా ప్రాంతాల వారీగా పెద్ద ఎత్తున ఆశాభావాలు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా లంబాడ సామాజిక వర్గానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాలని కూడా అన్ని రకాల సంఘాలు కూడా అలాగే ఆ పార్టీ సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే ప్రభుత్వాన్ని అలాగే ఇటు పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి మాత్రం మాజీ మంత్రి అమర్ సింగ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఇదే అంశంపై. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు లంబాడ సామాజిక వర్గ ఒక ముఖ్య నేతగా? గతంలో మనం చూసినాం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయింది. సంతోషం, మీరు మీ విస్తరణ కానీ మీ పార్టీ మంచి కోసం మీరు చేసుకుంటున్నారు. కానీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన 12% రిజర్వేషన్ ఇప్పించేట్లో ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా భూమి లేని వాడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, విఫలమైంది. 12% రిజర్వేషన్ ఇస్తామన్న వాళ్ళు కూడా ఇవ్వలేదు. అందుకని ప్రజలు అరే వీడు మాటకారి మాత్రమే, చేతకారి కాదు, వీడితోటి ఏం కాదు, జాతి వీరి వెంట ఉంటే లాభపడదు, నష్టమేనని భావించి గిరిజనులందరూ ఏకపక్షంగా నార్త్ తెలంగాణ ఒక దిక్కును, దక్షిణ తెలంగాణలో ఒక దిక్కు ఓటు వేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ జాతిని గుర్తించిన పార్టీనే మేము గుర్తిస్తాం. ఇప్పుడు 10% ఉన్న గిరిజనులకు మీరు కనీసం ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా 10% లేని వాళ్లకు 12 మంత్రి పదవులు ఇవ్వడము, ఇది ఎక్కడి న్యాయం? మీరు ఎక్కడ నేర్చుకుని వచ్చినారు? మీరు మమ్మలను చూడకపోతే, మీరు మమ్మలను గుర్తించకపోతే వచ్చే ఎన్నికలు మిమ్మల్ని మేము గుర్తించాం అని గిరిజనులు అంటున్నారు. గిరిజన మనోభావం ఏంటంటే మమ్మలను ఏ ప్రభుత్వం అయితే గుర్తించలేదో ఆ ప్రభుత్వము గుర్తు లేకుండా పోయింది. మీరు మమ్మలను గుర్తించకపోతే మీరు కూడా అదే గతి పడుతుందని బంజారాసు అనుకుంటున్నారు. అనుకోవడంలో తప్పు లేదు. ఏం చేతనంటే 5 నుంచి 64 నియోజకవర్గంలో ప్రభావితం చేస్తే ఏది ఓటర్లు ఉన్న లంబాడీస్లను ఈ ప్రభుత్వం గుర్తించకపోవడము చాలా విచారకరము, చాలా బాధాకరము. అయితే నేను ఈ పార్టీకి ఒకటే హుకుం జారీ చేస్తున్నాను. అయ్యా, మీరు అధికారంలో వచ్చిండ్రు, జాగ్రత్తగా మా లంబాడీలను చూసుకోండి. ఒకవేళ మీరు జాగ్రత్తగా చూసుకోలేదనుకో, నిర్లక్ష్యం చేసినారనుకో, వచ్చే ఎన్నికలో మీకు నిర్లక్ష్యం చేసి వాళ్ళకు నమ్మకమైన పార్టీ దిక్కు మరలిపోయే అవకాశం ఉంది. మీరు మమ్మలను గుర్తించలేదు కనుక వచ్చే ఎన్నికలో మేము గుర్తించము అని గిరిజనులందరూ అంటున్నారు. దయచేసి సమయం ఉన్నది, మారాలంటే మారిపోండి. వచ్చే ఎక్స్పాన్షన్లో ఈ జాతికి ప్రాధాన్యత కల్పించి ఈ జాతి యొక్క మనోగతాన్ని మీరు గుర్తించిన వాళ్ళు అవుతారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షునిగా, జాతీయ మాజీ అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. అదే సార్, ఇదే సందర్భంలో ఒక మంత్రి పదవి ఒక విషయం ఆ పక్కన పెడితే, ముందుగా గిరిజనులకు ప్రధానంగా లంబాడాలకు కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన హామీలు ఏమున్నాయి, అలాగే వాళ్ళకి ఏమేమి న్యాయం చేస్తే జాతికి మేలు చేసే అవకాశం ఉంది? ఇది పార్టీలో ఉన్నవాళ్ళు చెప్పుకోవలసిన విషయం. ఇప్పుడు వీళ్ళు కబ్జాలో ఉన్నారు, పని చేసుకుంటున్నారు, చక్కగా బతుకుతున్నారు, పశువుల కాపరిగా ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. లగంచెర్లలో మీరు ఒక కారిడార్ను నిర్మిస్తానని ఉన్న లంబాడి భూములన్నీ లాగేసుకుంటే ఎవరు మీతో ఉంటారు? ఎందుకు ఉండాలా? మీరు మాకు న్యాయం చేస్తున్నారా, లేకుంటే మాకు అన్యాయం మీరు అన్యాయం చేస్తే మేము ఉంటామా? ఎందుకు ఉంటాం అని గిరిజనులు మహబూబ్ నగర్ ఏరియాలో అంటున్నారు. అదేవిధంగా నల్గొండ ఏరియాలో కూడా గిరిజనులు అదే అంటున్నారు, మీరు మమ్మల్ని దేకడం లేదు, అసలు మాకు కేటాయించిన నిధులకెళ్ళి సగం నిధులు కూడా మా కోసం ఖర్చు పెట్టడం లేదు, ఊరికే కాగితాల మీద మీకు నిధులు ఇస్తాము అని రాయడమే తప్ప
వాస్తవంగా దాన్ని రిలీజ్ చేయడము లేదు. ఆ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోతారని భావిస్తారు. కానీ లంబాడీ గిరిజనులు అట్లా కాదు. మీరు ఒక్కసారి ద్రోహం చేస్తే ఆ ద్రోహాన్ని ఇట్లా ముళ్ళు కట్టుకొని జేబులో వేసుకుంటారు. అయ్యా నువ్వు నాకు మోసం చేసినావు కదా, 12% ఇస్తానన్న వాడికే తొక్కి పెట్టిండ్రు, 3 ఎకరాల భూమి ఇస్తామన్న వాడికే తొక్కి పెట్టిండ్రు. మమ్మలను రిజర్వేషన్ పెంచమని అడిగితే కూడా ఆ రోజుల్లో రిజర్వేషన్ పెంచకుండా ఇబ్బంది కలిగించింది. అట్లాంటి పార్టీని సమూలంగా నిర్మించడానికి ప్రయత్నం చేసిన ఈ బంజారా జాతి మాకు ద్రోహం చేసి మోసం చేసి మభ్యపెట్టి మా అవమానపరుస్తుంటే పదవి కోసం మేము మీకు అడగాలనా? మీకు ఓట్లు అడగాలని ఎట్లా అనిపిస్తుంది? మాకు పదవి ఇవ్వకపోతే మాకు మా ఏరియాలో మా తాండాలో ఏ రకంగా వస్తారని భీష్మించుకొని ఉన్నారు. కనుక ఇప్పుడైనా మారిపోండి. గిరిజనుల కోసం మీరు లంబాడీ గిరిజనుల కోసం చక్కటి కార్యక్రమాలు చేసి మన్నన పొందండి, లేకుంటే మరణం పొందండి, మాకేం అభ్యంతరం లేదు అని తెలియజేస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మాజీ జాతీయ అధ్యక్షునిగా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే, నమస్కారం. జై తెలుగుదేశం కాదు, జై తెలంగాణ దేశం. ఓకే, మొత్తానికి బీఆర్ఎస్ అయితే అప్పుడు గిరిజనులకు హామీలు ఇచ్చి మోసం చేసింది. అందుకోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం జాతి అంతా లంబాడి జాతి అంతా మొత్తం ఓట్లు వేసింది. కానీ 10% పైగా ఉన్న జనాభా మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లంబాడా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఆ జాతికి మేలు చేయాలని కూడా మాజీ మంత్రి అమర్ సింగ్ గారు అయితే చాలా స్పష్టంగా ఆయన యొక్క విధానాన్ని అయితే చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.